చూపిస్తారు. కొంతమంది బాధపడతారు, నా పొలం ఎందుకు పండలేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నా, రకరకాలు. దేవుడు అంటాడు, రాజీ పడ్డావు కదా నాన్న పాపంతో, రాజీ పడ్డావు కదమ్మా పాపంతో. రాజీ పడటం అంటే ఏంటో తెలుసా? ఫిక్స్ అయిపోవటం. దాన్ని మానుకోలేను, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం. ఫిక్స్ అయిపోవటం వేరు, పోరాటం వేరు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పోరాడు, ఎదిరించు, దాన్ని అధిగమించడానికి కష్టపడు, నేను మెచ్చుకుంటా, నీకు హెల్ప్ చేస్తా. అంతేగాని అబ్బో మన వల్ల కాదు, ఆ లింకు తెంచుకోవటం మన వల్ల కాదు, కష్టం. அந்த లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావంటాడు దేవుడు. ఆ లింకులోనే జావరా, నీ బతుకు అక్కడే తెల్లారిద్ది అంటాడు. లేదు, నీవు ఆశీర్వదించబడాలా, తలగా ఉండాలా, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా, అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో, లింకులు తెంచుకో, క్రమంలోనికి రా. నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. మూడవది పాపం. 4